హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 5.1 యాంప్లిఫైయర్లు ఎలా తయారు చేస్తాను, నేను ఎలా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను అనేది ఇది నా కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వాట్సాప్ ద్వారాగా పరిచయం అయ్యి ఒక అతనైతే యాంప్లిఫైయర్ తయారు చేయమన్నారు. నేనైతే అతని హాల్ సైజ్ అయితే కొనుక్కున్నాను. అతని హాల్ సైజు బట్టి అమౌంట్ అయితే చెప్పి ఏ విధంగా చేయాలనేది నేనే సజెస్ట్ చేశాను అనమాట. అయితే అతనికి క్యాబినెట్ ప్యానెల్ అనేది కొన్ని మోడల్స్ అయితే పెట్టాను. అతని ఈ ప్యానెల్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఈ ప్యానెల్ అయితే వేసి నీట్గా డిజైన్ చేసి ఈ ప్యానెల్ అయితే ఫిట్ చేశాను అనమాట. ఈ క్యాబినెట్కి బ్యాక్ సైడ్ సింగిల్ ఫ్యాన్ ఉంటుంది. నేను ఎక్స్ట్రాగా ఒక ఫ్యాన్ కోసం అయితే కట్ చేసుకొని 2 ఫ్యాన్లు అయితే ఫిట్ చేశాను. ఎందుకంటే ఎక్కడైతే మనకి హీట్ అవుతుందో సర్క్యూట్ బోర్డులు వాటికి బయట నుంచి గాలి అనేది లోపల తగిలితే చక్కగా కూలింగ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలాగ బయటకైతే ఫిట్ చేశాను అనమాట. దీనికి ఏఆర్సీ, ఆప్టికల్ మొత్తం డిజిటల్ ఇన్పుట్స్ ఉంటాయి. 2 12 ఇంచ్ సబూపర్లు పెట్టుకోవచ్చు. సైడ్ బాక్సులు 100 వాట్ 5 బాక్సులు అయితే మనం సైడ్ బాక్స్ పెట్టుకోవచ్చు. కింద బూట్లు అనేది బలంగా దృఢంగా ఉండేవి అయితే మనం ఫిట్ చేసామన్నమాట. స్టైల్గా ఉండేవి అయితే త్వరగా పోతాయి. బయట లుకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది మన 3D లేబుల్ అనమాట. మన బ్రాండ్ కోసం అయితే నేను తయారు చేయించాను. నార్మల్గా పేపర్ కాదు, డైరెక్ట్గా లేబుల్ అనమాట. ఇది ప్లాస్టిక్ లేబుల్. ప్రతి యాంప్లిఫైర్ కూడా ఈ విధంగా ఇప్పుడు నేను పెడుతున్నాను. మన బ్రాండ్ అంటూ ఒకటి ఉండాలనుకొని ఈ విధంగా అయితే లుక్ ఉంటుంది. ఫ్రెండ్స్, పవర్ ఆన్ ఆఫ్ చేసేటప్పుడు కస్టమర్ నేమ్ అడిగేసి కస్టమర్ నేమ్ అయితే నేను ఫీడ్ చేస్తున్నాను అనమాట. పవర్ ఆన్ అయ్యేటప్పుడు అతని పేరు వస్తే మంచిది కాబట్టి కస్టమర్ పేరే పెడుతున్నాను. బ్లూటూత్లో టెక్నికల్ కుమార్ అని మన బ్రాండ్ అయితే ఉంటుంది. బ్లూటూత్లో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సబ్ వాల్యూమ్ అని రాసే చోట అక్కడ లోన సబూపర్ ఫ్రీక్వెన్సీ బోర్డ్ వేసాను. దాని ద్వారా ఏంటంటే సబూపర్ హార్డ్ బేస్, స్మూత్ బేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రైట్ సైడు రిమోట్లో ఏదైతే ఫంక్షన్ టోటల్గా ఉంటుందో ఒకే వాల్యూమ్ కంట్రోల్ ఇక్కడ ఇంకోటి అనమాట. టోటల్గా ఒకటే పనిచేస్తుంది అనమాట, సెలెక్టర్ ప్లస్ అన్నీ. ఇక్కడ వాల్యూమ్ తగ్గించిన తర్వాత కూడా లైటింగ్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. దీనికి సంబంధం లేకుండా ప్యానెల్ అనేది దృఢంగా మంచి కాస్ట్ అనమాట. ఇటువంటి ప్యానెల్స్ డూప్లికేట్ ఏమి లేకుండా మంచి ఒరిజినల్ ప్యానెల్ అయితే వేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు, మందంగా డబుల్ కోటింగ్ ఉంటుంది ప్యానెల్కి. లుకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. హైట్ వచ్చేసి 4.5 ఇంచులు ఉంటుంది. డీపు 12 ఇంచీలు. నెక్స్ట్ వెడల్పు వచ్చేసి సబూపర్లో 2 సబూపర్లు 12 ఇంచీ పెట్టుకోవచ్చు. ప్యారలల్గా ఒకే సాకెట్లో 2 పెట్టుకోవచ్చు, ప్లస్ మైనస్ కరెక్ట్గా. ఇంకా తక్కిన 5 బాక్సుల్లో 5 సెటిలైట్ బాక్సుల్లో 4 ఇంచీ, 6 ఇంచీ, 8 ఇంచీ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. 100 వాట్ వరకు. ఇక్కడ మీరు ఏఆర్సీ డిజిటల్ ఇన్పుట్ ఉంటుంది, HDMI, కోయాక్సిల్, ఆప్టికల్ అనమాట. 3 డిజిటల్ ఇన్పుట్స్ ఉంటాయి. కింద AUX 1, AUX 2, AUX 3 ఉంటుంది. మనము కంప్యూటర్ నుండి దేని నుంచి అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్యాన్కి గ్రిల్ ఉంటుంది ఆల్రెడీ, అది నేను కట్ చేశాను అనమాట. దాని ద్వారాగా ఫ్యాన్ తిరిగిన సౌండ్ వస్తుంది కాబట్టి అది కట్ చేశాను. 2 ఫ్యాన్లు అయితే పెట్టాను అనమాట బ్యాక్ సైడ్. మీరు లోపల చూస్తే వైరింగ్ అనేది ఈ విధంగా చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మహారాజా ప్యూర్ కాపర్ అనమాట. ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను నేను. సబూపర్ కోసం 45 వోల్ట్ 12 యాంపర్ ట్రాన్స్ఫార్మరు, 28 10 యాంపర్ 5 ఛానల్ కోసం యూజ్ చేశాను. రిమోట్ కిట్ కోసం 1.5. నెక్స్ట్ స్పీకర్ ప్రొటెక్షన్ కోసము 1 యాంపర్ అనమాట యూజ్ చేశాను.
మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సబ్-వూఫర్ కోసం 8 tier బోర్డ్ అయితే నేను యూజ్ చేశాను. 5 ఛానల్ కోసం టెక్నికల్ కుమార్ నా బ్రాండ్ అయితే నేను యూజ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఫ్యూటెక్ బోర్డు, HDMI బోర్డు ఉంటుంది. స్పీకర్ ప్రొటెక్షన్ కూడా నా బ్రాండే నేను యూజ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా ఏవైతే ఇంపార్టెంటో అవి నా బ్రాండ్ అయితే యూజ్ చేశాను అనమాట. పవర్ సెక్షన్లు కూడా వేరువేరుగా చేశాను. ఇది సబ్-వూఫర్ ఫ్రీక్వెన్సీ బోర్డు. ఈ అంటే హార్డ్ బేస్, స్మూత్ బేస్ అనమాట. అది పనిచేస్తుంది ఆ బోర్డు వేయడం వలన. మీరు ఇక్కడ చూడొచ్చు. మన బ్రాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది సెన్సర్ అనమాట. ఓవర్ హీట్ అయినప్పుడు సెట్ అనేది మ్యూట్కి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ చల్లారిన వరకు. ఓకే ఫ్రెండ్స్, అతను వాట్సాప్లో మనకు కలవడం వల్ల మనం నీట్గా అతనికి అయితే చేసి పెట్టామన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యాన్లు ఎక్కువ స్పీడ్ తిరగకుండా కంట్రోల్ కోసం ఒక బోర్డు అయితే వేసాను అనమాట. సైలెంట్గా ఫ్యాన్లు అనేవి తిరుగుతాయి. అంటే ఎక్కువ రోజులు మనకు కూడా వస్తాయి ఆ బోర్డు మనం యూజ్ చేయడం వలన. మనం తయారు చేసిన తర్వాత నాయిస్ అనేది అస్సలు లేకుండా చక్కగా రిమూవ్ చేశాను అనమాట. దానికోసం ఒక 2-3 days అయితే టైం తీసుకొని ప్రాబ్లం అయితే ఏం లేదు. మొత్తం రెడీ అయిన తర్వాతనే అతనికి ప్యాకింగ్ అయితే చేశాను అనమాట. ప్యాకింగ్ కూడా నీట్గా ఉంటుంది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఆ కర్ర చెక్కలతో ప్లైవుడ్తో ప్యాక్ చేశాను. ప్యాక్ చేసి అతనికి కొరియర్ అయితే చేశాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నా కోసం అయితే నేను చేస్తున్నాను. అంటే ఎలా పంపిస్తాను ఏంటంది మీకు తెలియడానికి కస్టమర్స్కి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్యాటలాగ్లో చూసుకుంటే మన ప్రోడక్ట్ అయితే ఉంటుంది. మీరు క్యాటలాగ్ చెక్ చేయండి. వాటిలో ఫుల్ సెట్లు, యాంప్లిఫైర్లు కూడా త్వరలో నేను పెడతాను. ఇప్పుడు కొంచెం బిజీ అవడం వల్ల నేను చేయలేకపోతున్నాను. కొద్ది రోజుల్లో ఒక 1 monthలో నేను పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి మన బ్రాండ్ అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే నేను కొరియర్ ద్వారా పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా యాంప్లిఫైర్లు కావాలంటే వాట్సాప్ చేయండి. నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అక్కడ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.